హస్బెండ్ ఫోన్ పోయింది. యాక్చువల్గా ఫోన్లోని అన్నీ ఉన్నాయన్నమాట. దుబాయ్కి వెళ్ళాల్సిన టికెట్స్ ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఆఫీస్ అటు నుంచి అన్నీ మొత్తం అందులో 4:30కి టోకెన్ దొరికింది. టోకెన్ అది ఎప్పుడంటే నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి. ఇప్పుడు మేము తిరుగుతూ వెళ్ళాలి, అలాంటి వెళ్ళకుండా అనుకున్నాము. ఫైనల్గా అయితే మేము డిసిషన్కి వచ్చాము. ఎందుకంటే మాకు అన్నీ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, మాకు అన్ని సడన్ ప్లాన్స్ వస్తాయి అనేసి. సో మొత్తానికి సడన్ ప్లాన్స్లోని నేను మెడిసిన్స్ కొందని బయటకు వెళ్తే, అక్కడికి వెళ్తే నాకు తిరుపూర్ కాటన్ది మేళా జరుగుతుంది. సో నా డ్రెస్సెస్ అంటే చాలా పిచ్చి, వెళ్ళిపోయి టక్ మనకు నేను డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఆ అమ్మాయి కూడా నా బ్లాక్ స్ట్రైప్స్ చూసి నీకు డ్రెస్ చాలా బాగుంది అక్క నీ డ్రెస్ అనుకుని అడుగుతుంది. ఇంకేం చెప్పాలి, ఏంటో ఈ డ్రెస్ హవా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మొత్తానికి డ్రెస్ వల్ల అయితే నాకు మంచి ఫోన్, మా హస్బెండ్ ఫోన్ బ్యాక్ అయిపోయింది. తిరుపతి దర్శనం అవ్వలేదని ఫీలింగే తప్ప నాకు డ్రెస్సెస్ వచ్చింది, మా ఆయన ఫోన్ కూడా పోయిన తిరిగి వచ్చింది. సో ప్లాన్లో ఏమైందంటే నార్మల్గా దర్శనం మాకు 4 o'clock వచ్చింది. అంటే సండే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి దర్శనం అవర్స్ మినిమం 3 to 4 hours పడుతుంది. తర్వాత లడ్డు తీసుకొని అన్నీ ఆల్మోస్ట్ 6 hours పడుతుంది. తర్వాత 6 hours మేము జర్నీ చేసి మళ్ళీ బెంగళూరుకి వచ్చి అదొక 7 hours. సో జర్నీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మా హస్బెండ్కి సడన్గా దుబాయ్ ట్రిప్ పడింది అనమాట, అంటే ఆఫీస్ ట్రిప్. సో మళ్ళీ ఫ్లైట్ క్యాచ్ చేయాలి, ఇవన్నీ చాలా కష్టం అనిపింది. మేము ఇప్పుడు ఏం చేసామంటే దేవుడికి దేవుడికి దండం పెట్టేసుకొని నార్మల్గా మేము స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ ఇన్ని సంవత్సరాల్లో మేము ఆల్మోస్ట్ 30 to 40 times వెళ్ళి ఉంటాం తిరుపతి. కానీ ఎప్పుడు ఇలా జరగలేదు, చాలా ఫస్ట్ టైం. ఇంకా అందులో ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే మా హస్బెండ్ ఫోన్ పోయింది. యాక్చువల్గా ఫోన్లోని అన్నీ ఉన్నాయన్నమాట. దుబాయ్కి వెళ్ళాల్సిన టికెట్స్ ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఆఫీస్ అటు నుంచి అన్నీ మొత్తం అందులో. క్రౌడ్ చూసారా ఎంత ఉందో, నాకైతే షాక్ అయ్యాను. నేను అసలు కింద తిరుపతిలో ఉన్నానా పై తిరుపతిలో ఉన్నానా అనిపించింది. చాలా క్రౌడ్, ఎక్కడ చూసినా రోడ్ల మీద పడుకుని పోయి కింద నా ఫ్యామిలీస్, బాబోయ్ పిల్లలు, గోళ్ళు చాలా, అంటే ఎంత క్రౌడ్ ఎప్పుడు నేను చూడలేదు. యాక్చువల్గా ఈ మధ్య అయితే ఈ ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి చాలా క్రౌడ్ ఎక్కువైందని అక్కడ ఉండే వాళ్ళు అందరూ చెప్తున్నారు. నిజంగా చాలా టూ మచ్ క్రౌడ్. సో మేము ఎక్కడైతే కూర్చొని మామూలుగా డిస్కస్ చేస్తున్నాం ఏం చేయాలి ఏంటి ఎలాగా అంటే ఈ ప్లాన్ ఎలా సెట్ చేయాలి అనుకుని అక్కడ బయట సడన్గా ఒక క్యాబ్ డ్రైవర్ వచ్చి లేకంటే కొంచెం ఇక్కడ పార్క్ చేయాలి అన్నాడు. అందుకని మేము లెగ్స్పోయి మా హస్బెండ్ మర్చిపోయి ఫోన్ అవి వదిలేసారు అనమాట. వదిలేసిన 5 minutes మేము జర్నీ చేసేమో ఒకసారి నడుచుకొని వెళ్ళిపోయాము. అన్నీ అయిన తర్వాత సడన్గా ఆయనకు గుర్తొచ్చింది, ఫోన్ ఏది నాది ఫోను అనుకుని. ఇంకేంటి ఒక్కొక్కరిని ఒక్కొక్క సైడ్ పరిగెట్టాము అనమాట ఫోన్ కోసం. యాక్చువల్గా ఫోన్ పోయిందని కదా, దానిలో డీటెయిల్స్ అన్నీ చాలా ఉన్నాయి. దానికోసం మేము చాలా వరీ అయిపోయాం. అతనేమో మాకు నెత్తుకొని వస్తున్నారంట. నా డ్రెస్ గీతలది స్ట్రైప్స్ కదా, సో ఆ స్ట్రైప్స్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ కదా. ఫైనలీ మాకు టోకెన్ దొరికేటప్పటికి 4:30 అయ్యింది. అంటే 11 o'clockకి మేము లైన్లోకి వస్తే 4:30కి జస్ట్ దర్శనం కాదు, జస్ట్ దర్శనం టోకెన్ దొరికింది. మాకు స్లాట్ ఏమో రేపు మార్నింగ్ 4 o'clock వచ్చింది, దేవుడి దర్శనం స్లాట్. మేము ఆ ప్లేస్కి పరిగెడుతున్నాము. అదేమో మాకు ఎదుర్కొని వచ్చి మరి ఇచ్చాడు ఫోను. ఈ రోజుల్లో ఎవరంటే నిజంగా చాలా లక్కీగా ఇచ్చాడు ఫోన్. మాకైతే దేవుడే తెచ్చి ఇచ్చాడు అన్నట్టు కనిపించింది. చాలా లక్కీగా తెచ్చాడు ఫోన్ ఆయన. హ్యాపీగా ఫోన్ వాడుకుంటున్నారు కదా, సో అది నా వల్లే. ఎందుకంటే ఆ డ్రైవరు నా డ్రెస్ని గుర్తుపెట్టుకొని నెత్తుకొని తెచ్చారండి. సో మీరు నా గిఫ్ట్ అయితే కొనాల్సిందే కంపల్సరీగాను. ఏంటి అర్థమైందా? సరే అండి, థ్యాంక్స్ చెప్పాను. నేను మా బాబు, మా హస్బెండ్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను. ఇంకా డిసిజన్ తీసుకొని ఏం చేసాను ఈసారికి ఇంకా దేవుడికి కిందనే దండం పెట్టుకొని ఇంకా బ్యాగేజ్లో వెళ్తున్నాము ఆల్రెడీ. సో ఇప్పుడైతే మేము చలో బెంగళూరు అని మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు వెళ్ళిపోతాం.